స్టవ్ వెలిగించేసి ఒక బౌల్ పెడదామండి. దాంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేద్దాం కొద్దిగా. చూడండి, అప్పుడు చాలా చాలా పైకి వచ్చింది ఈ ఆకుకూర అంతా. ఇప్పుడు చూడండి ఎలా డౌన్ అయిపోయింది. ఇలా అంతా ఇంకా ఆఫ్ అయిపోతుందండి. ఇది బాయిల్ అయిపోయే లోపలికే ఇది మెత్తబడిపోతుంది. అసలుకి జస్ట్ 10 అండి ఉడికింది. ఇప్పుడు ఇలా ఉడకాల, చూపిస్తాను ఎలా ఉడికిందో. జస్ట్ ఇట్లా కాలుతుందండి. ఇలా మెత్త అయితే చాలండి ఉడికిన. హలో అండి, అప్పుడు చూపించాను కదండి, ఇదంతా ఇట్లా దీనంతా వాటర్ అంతా వచ్చేసుకుందామండి. వాటర్ లేకోకుండా నీట్గా ఒక గిన్నె తీసుకొని ఇట్లా స్టీమ్లో ఇట్లా అప్పుడు వాటర్ అంతా తీసేసాం కదండి. ఇంకా లాస్ట్లో జస్ట్ ఏం చేస్తారంటే ఇవి కొద్దిగా తీసుకొని, ఇంకా వాటర్ ఉంటుంది దీంట్లో, ఇలా వాటర్ అంతా తీసేసుకోవాలి. అదంతా పోదు, జస్ట్ ఇట్లా వాటర్ అంతా కొద్దిగా తీసేసుకుంటే బాగా వస్తుందండి తాలింపు, కొద్దిగా టేస్టీ. ఇట్లా 1 ఆనియన్ కట్ చేసుకోవాలండి తాలింపుకి. ఇట్లా 1 ఆనియన్ కట్ చేశాను, ఇంత ఆనియన్. ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కదండి. ఇది చూపిస్తాను ఏం పౌడర్ కావాలో ఆకుకూర తాలింపులోకి. చూద్దామండి. ఇదో పప్పులు, కొబ్బరి, వట్టి కొబ్బరి, 3 స్పూన్స్ కారం. మీకు అప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదండి. పౌడర్ ఇది ఫైనల్గా వేయాలి. పౌడరు తాలింపు చేసుకొని పౌడర్ ఎప్పుడు వేయాలో నేను చూపిస్తాను. ఇది అన్ని దానిలోకి యూజ్ చేసుకోవచ్చండి. మీ తాలింపు బెండకాయ తాలింపు చేసినప్పుడు లాస్ట్లో జస్ట్ ఈ పౌడర్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా. ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఆయిల్ వేసాను, హీట్ అవుతుంది. హలో అండి, ఇప్పుడు పోపు వేసుకున్నాము. స్టవ్ వెలిగించేసి వానలు పెట్టానండి. దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. పోపు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు వేస్తున్నాయి. ఇది ఆకుకూర అంతా ఇలా వేసుకోవాలి. ఆకుకూర అంతా